నీ వరం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలంటే యథార్థంగా నువ్వు చెక్ చేసుకుంటే నీకు ఏ పని చేయాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంది, ఆశగా ఉంది అనేది ఒకసారి ఆలోచించుకో. పాటలు పాడాలన్నా, ప్రసంగం చేయాలన్నా, మందిరం పనులు చేసుకుంటూ కూర్చోవాలన్నా, మూల కూర్చొని ప్రార్థన చేసుకోవాలన్నా, ఇతరుల కోసం ప్రార్థన చేయాలన్నా, ఇతరులను పలకరించాలన్నా, ఏది ఎక్కువ నీకు ఇంట్రెస్ట్ ఉందో చూడు. మేబీ దట్ ఈస్ ద వరం. రెండోది, ఎవరైనా నువ్వు పాట పాడితే బాగా పాడతావు, మీ ప్రసంగం చేస్తే బాగుంటుంది, మీరు తుడిస్తే భలేగా ఉంటుంది, మీరు వండితే కూర కమ్మగా ఉంటుంది, ఎవరి ఐడియా ఇది? నీ ఐడియా, బ్రహ్మాండమైన ఐడియా అని నువ్వు చేసిన దాన్ని ఎవరైనా మెచ్చుకుంటున్నారనుకో, నీకు ఇష్టమైంది ఇతరులు మెచ్చుకునేది ఒకటైందంటే 50% నీకున్న వరం ఏంటంటే ఆ కోణంలో ఉంది. అదే అంటలేదు, నా కోణంలో ఉంది. ద రెస్ట్ యు నీడ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. ప్రార్థన చేస్తూనే ఉండు, దేవుడు నిన్ను వాడుకోవటం మొదలు పెడతాడు. నీకు ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి, నీకు ఆ మార్గాలు తెరవబడతాయి. నీవు అందులో ఇచ్చుచ్చు ఉన్నాడని ఉంది. మళ్ళీ చదివా మాట కదా, ఎంత చక్కగా ఉంది బైబిల్లో, స్పష్టంగా మాటలు గమనించండి. ఒక్కరోజు ఇచ్చేసి పోయేవాడు కాదు దేవుడు, ఇస్తూనే ఉంటాడు. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. నాట్ ఎట్ ఏ టైం 100 అంతలు, ముందు 30 అంతలు. పాస్ మార్క్స్, ఎస్ యు ఆర్ ఫిట్. బట్ అందులో నువ్వు నమ్మకంగా ఉంటే ఫస్ట్ మార్క్ 60, డబుల్ 30, 60. అందులో నమ్మకంగా ఉంటే 100 అంటే ఇంకా అన్లిమిటెడ్. దేవుడు అల్టిమేట్గా తన ప్రణాళిక నీ ద్వారా జరిగించుకుంటాడు. హల్లెలూయా.